పులులు అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. అటవీ ప్రాంతం కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం కాలనీలలో పనుల పురోగతిని కవ్వాల్లో అటవీ సంరక్షణ ప్రధాన కార్యదర్శి ఆర్ఎంఓ డోబ్రియాల్ ఇవాళ సమీక్షించారు. స్థానిక అధికారులతో కలిసి పునరావాస కాలనీని సందర్శించడంతో పాటు లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అయితే పులులు అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపుపై ఇటీవలే సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. తరలింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండడంతో పాటు మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు. మొదటి దశలో పునరావాసానికి రాంపూర్, మైసంపేట గ్రామాలు స్వచ్ఛందంగా అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం 2 ప్రతిపాదనలతో అటవీ శాఖ పనులు చేపట్టింది. గ్రామాల తరలింపులో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏకమొత్తంగా 15 లక్షల రూపాయల పరిహారం అందించే విధంగా బాధితులకు ప్రతిపాదన చేశారు. దీనికి 48 కుటుంబాలు అంగీకరించి ఆ మేరకు పరిహారం అందుకున్నాయి. ఇక అదేవిధంగా రెండో ప్రతిపాదనలో 15 లక్షల పరిహారం, ఇళ్లు నిర్మాణంతో పాటు సాగు భూమిని కూడా ప్రభుత్వం సమకూర్చుతోంది. దీనికి 94 కుటుంబాలు అంగీకారం తెలిపాయి. కవ్వాల్కు సమీపంలోనే అటవీ ప్రాంతం బయట కొత్త పగిడిలో అన్ని వసతులతో పునరావాస కాలనీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. మొత్తం 12 ఎకరాల్లో కాలనీ నిర్మాణం చేపట్టారు. ఒక్కో కుటుంబానికి 333 చదరపు గజాల్లో ఇల్లు, 2 ఎకరాల 81 గుంటల సాగు భూమిని పంపిణీ చేయనుంది ప్రభుత్వం. కాలనీలో సామాజిక ఏర్పాట్లు, పనుల తీరుల పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పనులన్నీ పూర్తి కాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఎఫ్సీసీఎఫ్ తెలిపింది.